అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన ప్రవచనాల కార్యక్రమం సత్యన సాంగత్యంలో భాగంగా శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం సమర్పించు ఈరోజు ప్రధానాంశం మహిళలే మహారాణులు అనే అంశంపై మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఆలయాలలో వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అన్నాడు ఓ మహానుభావుడు, తెలుగు సినీ గేయ రచయిత. అది అక్షరాల ముమ్మాటికి నిజం. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అన్నారు మరో కవి, మరో సినిమా గేయ రచయిత. ఈ మన భారతదేశము సనాతనమైనదని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రపంచ దేశాల కల్లా మన భారతదేశానికి చాలా వైశిష్ట్యం ఉంది. మన దేశాన్ని మనము భారత మాత అంటాం. మన దేశంలో ప్రవహించే నదులన్నింటినీ మనం పవిత్రంగా చూస్తాం. అందుకే నదుల పేర్లన్నీ గంగామాత, గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర, పెన్న, ఇలాగా నదులన్నీ ఆడవాళ్ళ పేర్లతోనే మనం పిలుచుకుంటున్నాం. అలాగే దేవతలను సృష్టించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టించిన తల్లి కూడా ఆ ఆదిపరాశక్తి లలితా త్రిపుర సుందరిదేవి. మనకు విద్యను అందించేది సరస్వతీమాత, శక్తిని అందించేది పార్వతీమాత, మనకు సంపదను ఇచ్చేది లక్ష్మీమాత. ఇలాగా మనం ప్రతి మన మానవుని యొక్క జీవన స్రవంతిలో అడుగడుగున ఆడవారే మనకు అగ్రస్థానంలో ఉంటారు. ఎందుకంటే అమ్మ లేనిదే జన్మ లేదు, ఆలి లేనిదే ఇల్లు లేదు మనకు. అలాగే కూతురు లేనిదే వంశం లేదు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారని ఉపనిషత్తులు కూడా మనకు తెలియజేస్తున్నాయి. నాటి పూర్వకాలంలో అంటే కృత, త్రేత, ద్వాపర తర్వాత యుగాలలో మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. పూర్వ యుగాలలో కూడా నారీమణులదే పైచేయి. శ్రీరాముడు సీత లేనిదే జీవింపలేకపోయాడు. సాక్షాత్తు భగవంతుడే తను అర్ధాంగిని అడవులలో వదిలినప్పుడు, తాను ఒక యాగం చేయాల్సి వచ్చినప్పుడు సీత లేనిదే చేయకూడదని వేద పండితులు చెప్పినప్పుడు స్వర్ణచీతలు చేసి పక్కన ఉంచుకున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించేటప్పుడు తాను వధించలేక, అంటే అతను మాయాలోరుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆడవాళ్లకు మంచి పేరు రావాలని పక్కన మూర్తిల్లినట్టు పడి ఉంటాడు. అప్పుడు సత్యాదేవి తన కుమారుడైన నరకాసురుణ్ణి సంహరిస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో దుష్టులు, దుర్మార్గులు, రాక్షసులు పెచ్చిమీరిపోతుంటే ఈ దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు లలిత త్రిపుర సుందరిదేవి, బండాసురుడు ఇలాంటి గొప్ప గొప్ప రాక్షసులను తన అవతారంతో ఆమె వారందరినీ సంహరిస్తుంది. అలాగా మహిళలు ఈ జగతిలో ఎంతో ముందుంటారు. ఆధునిక యుగంలో కూడా మహిళలు తమ ఇంటికే కాకుండా
తమ ప్రపంచానికి కూడా వాళ్ళు మహారాణులా వెలుగుతున్నారు. ఆడవాళ్ళు లేనిదే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. మన బిడ్డలకు జన్మనివ్వడం, మన వంశాన్ని అభివృద్ధి చేయడం మన ఆర్థిక పరిస్థితి. ఆడవాళ్ళు మనకు రక్షణకర్తలుగా ఉంటారు. అంటే సంసారంలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అలాగే సరస్వతిగా మన బిడ్డలకు మొదటి గురువు తల్లి. వాళ్ళకు చదువు సంస్కారం నేర్పుతుంది. మన కుటుంబము ఆర్థిక పరిపుష్టి చెందడానికి లక్ష్మీలా వాళ్ళు మారి మనకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. కాబట్టి ప్రతి మగవాడు విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నది అనేది ఎంతో ఉన్నతమైన మాట. ఆ విధంగానే ప్రపంచం నడుస్తుంది. ఈరోజు మహిళలు ఒక రంగంలోనే కాదు, మగవాడితో పోటీగా అనేక రంగాలలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. విమానంలో నడపడంలో కానీ, యుద్ధ నౌకలు నడపడంలో కానీ, రాకెట్లలో కానీ, తర్వాత హిమాలయ శిఖరాలను అధిరోహించడంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లోనూ, ప్రతి ఒక్క రంగంలోనూ, ప్రతి ఒక్క పనిలోనూ వాళ్ళు ముందుంటారు. మగవాళ్ళకి సాటిగా ధీటుగా వాళ్ళు రాణిస్తున్నారు. కాబట్టి మనము మగవాళ్ళని వాళ్ళు సంరక్షిస్తుంటారు అన్ని విధాల. మనం కూడా అమ్మను పూజించాలి, భార్యను గౌరవించాలి, కూతురిని ప్రేమించాలి. ఇలాగా ఎవరైతే మానవులు అంటే మగవారు ఆడవాళ్ళు గౌరవించి ఉన్నత స్థానంలో ఉంచుతారో ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ముందుంటున్నది మనకు అందరికీ తెలిసినదే. అలాగే ఇటీవల జరిగిన ప్రపంచ క్రికెట్ పోటీలలో భారతీయ మన క్రీడాకారులు చూపిన ప్రతిభ ఎంతో వైశిష్ట్యం చెందింది. ఇందిరాగాంధీ రాజ్యమేలింది. అలాగే సరోజినీదేవి గానకోకిలగా కీర్తింపబడింది. ఝాన్సీ లక్ష్మీబాయి. ఇలాగా ఎంతోమంది మన భారతదేశంలో ఎన్నో రంగాలలో వాళ్ళు రాణించారు. ఈనాడు కిరణ్ బేడి కూడా ఆధునిక యుగంలో ఫస్ట్ ఆమె పోలీస్ ఆఫీసర్గా ఉన్నత శిఖరాలను అవార్డు అందుకుంది. అలాగే అశ్విని నాచప్ప, హిమదాస్, తర్వాత వచ్చింది ఉషా కిరణ్. ఇలాంటి వాళ్ళు ఎందరో క్రీడాకారులుగా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలలో చాటారు. కాబట్టి మనం కూడా మన ఇళ్లలోని స్త్రీలను, సమాజంలోని మహిళలను గౌరవించినప్పుడే ఈ దేశ సంస్కృతి మరింతగా రాణిస్తుందనేది నా విన్నపం. ఓం తత్ సత్.